నమస్తే, వెల్కమ్ టు ఓట్ వాయిస్ ఆఫ్ తెలుగు. అదేవిధంగా వాయిస్ ఆఫ్ వీక్. అయితే ఈ వారంలో జరిగినటువంటి యొక్క ముఖ్య అంశాలు ఏంటి, దానిపైన మనతో పాటు ఉన్నారు డివిఎస్ శ్రీనివాస్ గారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. మనం చూసుకుంటే ఈ వారంలో జరిగిన ముఖ్యమైనటువంటి ఒక పరిణామాలు చూసుకుంటే దాదాపు వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా ముందస్తు బెయిల్ కావచ్చు, లేదా జైలు యాత్ర కావచ్చు, అదేవిధంగా ఆసుపత్రి పాలు కావడం కావచ్చు. దీన్ని ఏ విధంగా చూడాలి? అదేవిధంగా చూసుకుంటే 43వ టీడీపీ ఆవిర్భావ దినోత్సవం, దీన్ని అట్టహాసంగా జరుపుకుంటున్నారు. దీన్ని ఎలా చూడాలి? అదేవిధంగా ఇంకొక రకంగా చూసుకుంటే అమరావతి అభివృద్ధి 2019 నుంచి 24 దాకా అసలుకి రాష్ట్రానికి రాజధానే లేనటువంటిది ఇప్పుడు అమరావతి ఎలాంటి రాజధాని కాబోతుంది? ఈ మూడు అంశాలతో పాటు ముఖ్యంగా మన యొక్క ప్రోగ్రాం ఓట్ వాయిస్ ఆఫ్ తెలుగు ఏదైతే ఉందో, ఈ వారంలో జగన్ ఎక్కడ కనిపించాడు ఏంటి? ఎందుకంటే ఓట్ వేసే ముందు కూటమి కాకుండా ఉంది వైసీపీ కాబట్టి అసలుకి వెయ్యొచ్చా లేదా జగన్ కోట్ అనే దాని మీద జగన్ ఎక్కడ ఉన్నాడు? వేర్ ఈజ్ జగన్? సో మొత్తానికి ఈ అంశాల మీద మీ మాటల్లో. వాయిస్ ఆఫ్ తెలుగు, వాయిస్ ఆఫ్ వీక్. ఈ వారం ముఖ్య అంశం ఏంటి? వెకేషన్స్. వైసీపీకి సెలవుల సమ్మర్ వెకేషన్స్ అని. అంటే సమ్మర్ వెకేషన్స్ అది ఎవరికి ఇస్తారు? కష్టపడ్డ పిల్లలు. వాళ్ళు కష్టపడుతున్నారు పిల్లలు, వాళ్ళకి ఒంటిపూట బడని పెడతారు, వడదెబ్బ తగులుద్దని. లేకపోతే సమ్మర్ సెలవులు ఇస్తారు. లేదు కోర్టులు, లాయర్లు, హైకోర్టుకు కూడా సమ్మర్ వెకేషన్స్ అనో జడ్జీలకి ఇస్తుంటారు. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి పెండింగ్ ఫైల్స్ లోడ్ ఎక్కువ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీకి సమ్మర్ వెకేషన్స్ అని మనం ఏదో మీడియాలో చూసాం. అసలు ప్రజలే పర్మనెంట్ వెకేషన్ ఇచ్చేశారు. ఇంకా సమ్మర్ వెకేషన్ ఏంటనేది ఒక పెద్ద $1 మిలియన్ క్వశ్చన్. $1 మిలియన్ అనకూడదేమో, 1,00,000 కోట్ల క్వశ్చన్ అనాలా. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అలా మీరు ఇది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం 43 సంవత్సరాలు. అంటే 43 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం, 3 తరాలు. ఏది? ఎన్టీఆర్, చంద్రబాబు, ఇప్పుడు లోకేష్. ఇవాళ వాళ్ళ అసలు ఒక పండగ వాతావరణం, ఒక కోలాహలం. ఏది మనం చూసాం అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్. అసలు మంగళగిరి ఆ పార్టీ కార్యాలయంలో కానీ వెంటనే లోకేష్ ప్రసంగం. ఏది? కార్యకర్తే అధినేత. ఇప్పుడు మనం చూసాం ఇన్ని పార్టీలు దేశంలో, ఒక 5-6 జాతీయ పార్టీలు, లేకపోతే ఒక 55 ఏమో ఈ ప్రాంతీయ పార్టీలు, ఒక 1300 చిల్లర నీకు రికగ్నైజ్డ్ అన్రికగ్నైజ్డ్ పార్టీలు ఉంటాయి. అసలు ఏ పార్టీలో అయినా కార్యకర్తకి అధినేతకి ఇంత కనెక్టివిటీ చూసారా? అంటే తెలుగుదేశం అనేది అసలు ఒక పార్టీ, రాజకీయ పార్టీగా కాకుండా ఒక ఉమ్మడి కుటుంబంగా. అంటే కార్యకర్తకి కష్టం వస్తే అధినేతే వచ్చి వాళ్తాడు, అధినేతకి కష్టం వస్తే అసలు కార్యకర్తలు రోడ్లు ఎక్కుతారు. అంటే నీకు ఎలా చూడాలి? అసలు ఇన్ని పార్టీలను చూసాం, ఇంతమంది అధినేతలను చూసాం. అసలు ఏ అధినేత అయినా కార్యకర్త చచ్చిపోతే పాడి మోసటం చూసారా? అసలు ఏ కార్యకర్త అయినా మెడ మీద కత్తి పెడితే జై చంద్రబాబు, జై తెలుగుదేశం అనడం విన్నావా? అంటే మనం చూసాం చంద్రయ్య యాదవ్ గుళ్ళపాడులో. ఏది? జై జగన్ అనమని మెడ మీద కత్తి పెడితే జై చంద్రబాబు అంటే కోసి పారేశారు. అంటే ప్రాణాలు కూడా లెక్క చేయనంత ప్రేమ పార్టీ పైన ఉన్న కార్యకర్తల సొత్తు ఈ పార్టీ తెలుగుదేశం. సంస్థాగతంగా అంత బలంగా ఈ పార్టీ ఉందంటే 43 ఏళ్లలో 25 ఏళ్ళు అసలు అధికారంలో ఉందంటే, కోటి సభ్యత్వం అంటే అసలు కార్యకర్తల సంక్షేమ నిధి, ఒక నిధి పెట్టి పారేశారు. అసలు ఏ పార్టీలో అన్నా అలా కార్యకర్తలకి సంక్షేమానికి అసలు ప్రాధాన్యత ఇవ్వటం. దానికి కన్వీనర్ లోకేష్. అంటే ఇప్పుడు మనం చూసాం దగ్గర 140 కోట్లు ఏమో ఖర్చు పెట్టారంట కార్యకర్తలు. అది చనిపోయిన వాళ్ళ కార్యకర్తల పిల్లలకి చదువు ఉచితంగా, వైద్యం, లేకపోతే ఉపాధి, ఏదన్నా ఇల్లు కట్టుకుంటున్నామనో లేకపోతే ఏదన్నా వివాహానికి ఆర్థిక సహాయాలు అందించటం. దానికి ఒక ట్రస్ట్, ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి మేడం భువనేశ్వరి ఎన్టీఆర్ కుమార్తె దానికి ట్రస్టీగా, ఒక బ్లడ్ బ్యాంక్, రక్తదానం, లేకపోతే ఒక మోడల్ స్కూల్స్, ఎన్టీఆర్ మోడల్ స్కూల్స్ ఇక్కడ గండిపేటలో, అక్కడ చల్లపల్లిలో కార్యకర్తలు ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో ఆ పిల్లలకు ఉచిత కార్పొరేట్ విద్య, మళ్ళా వాళ్ళే ఉపాధి, చదువుకోవటం, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగు. లోకేష్ ఈరోజు ప్రసంగంలో కూడా ఆవిర్భావ దినోత్సవంలో అదే. ఏది? వాళ్ళ డెలాయిట్లో, టీసీఎస్లో,
అసలు పెద్ద పెద్ద కంపెనీల్లో వీళ్ళు ఉద్యోగాలు చేసుకునే స్థాయికి వాళ్ళని ఎదగటం అంటే ఫ్యాక్షనిజం. రాజశేఖర్ రెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి అక్కడ ముఠా కక్షలు, హత్యలు, మళ్ళా ప్రతి హత్యలు, ఇట్లా వాడు చంపాడని వీడు చంపటం, వీడు చంపాడని వాడు చంపటం. ఫ్యాక్షనిజాన్ని రూట్ అవుట్ చేస్తూ దానికి హ్యూమనిజం మెళవించి ఆ పిల్లల్ని ఇలా చదివించి ఇలా ఉద్యోగాలు చేసుకునే ద్వారా, అంటే ఇదొక రాజకీయ పార్టీ కాదు అంటోంది. అందుకే అన్నమాట ఇదొక విప్లవం, ఒక సామాజిక చైతన్యం. ఏది తెలుగుదేశం పార్టీ అనేది ఇంతగా వేళ్ళూనుకుందంటే ప్రజల్లో, దానికి కారణాలు ఏంటి? ఆ రోజు ఆ ఎన్టీఆర్ ఏ ముహూర్తానికి పార్టీని పెట్టాడో, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అంటూ ఆయన నినాదం. ఆయన అసలు ఒక లీడర్గా కాదు, ఎన్టీఆర్ ఏంటి ఒక సంస్కరణవాదిగా, ఒక రిఫార్మర్, ఒక విప్లవకారుడిగా, ఒక చైతన్య పతాకంలాగా ఏంటి మనం తీసుకున్నట్లయితే అసలు అన్ని సంస్కరణలే. ఆయన ఆడబిడ్డలకి ఆస్తి హక్కు తండ్రి ఆస్తిలో కల్పించటమే, వాళ్ళకి అసలు ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇవ్వటం, 9% లోకల్ బాడీస్ ఇప్పుడు 50% అయిపోవటం. అసలు అప్పుడు ఎన్టీఆర్ ఏదైతే చేశాడో ఇప్పుడు దేశం మొత్తం అవన్నీ అమలు చేస్తున్న విధానం. 2 రూపాయల బియ్యం పథకం ఆయన పెడితే అది వాళ్ళ జాతీయ ఆహార భద్రతగా మారటం, ఒక చట్టం. మోడీ అసలు ఉచితంగా ఇస్తున్నాడు ఆహార ధాన్యాలు. అంటే ఆయన అప్పుడు పక్కా గృహాల నిర్మాణం, పేదలకి ఏదో మనం చూసాం తడికలు లేకపోతే తాటాకులు ఒక 4, అవి ఒక 4, ఎదురు బంగులు ఒక 6 ఇచ్చి గుడిసేసుకోమనేది ఇందిరాగాంధీ. ఒక్కో గుడిసికి 250 రూపాయలు నగదు. అలాంటిది పేదవాడు పక్కా ఇంట్లో ఉండాలా, కాంక్రీట్ స్లాబ్ కింద ఉండాలా, పర్మనెంట్ స్ట్రక్చర్ రావాలంటూ పక్కా గృహాల నిర్మాణ పథకానికి ఎన్టీఆర్ బతుకున్నప్పుడు 50,000 ఇళ్ళు కట్టేవాళ్ళు సంవత్సరానికి. అదే చంద్రబాబు 1,00,000 ఇళ్ళకి పెంచాడు. అసలు 2 లక్షల ఇళ్ళు సంవత్సరానికి కట్టుకుంటా పేదలకి. ఇవాళ అసలు 2 తెలుగు రాష్ట్రాల్లో పేదల పక్కా ఇళ్ళు ఉన్నాయంటే అందులో అసలు 80% తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కట్టినవే. అది ఇప్పుడు బీజేపీ హౌసింగ్ ఫర్ ఆల్ అని చేసి పారేసింది. అందరికీ ఇళ్ళు అంటూ ఇవాళ తీసుకొచ్చిన విధానం. అంటే ఇప్పుడు మహిళా రిజర్వేషన్స్ ఇవాళ వస్తున్నాయి. ఆ రోజు స్థానిక సంస్థల్లో ఎన్టీఆర్ పెట్టిన రిజర్వేషన్స్ నీకు రేపొద్దున లోక్సభలో 33% మహిళలు వస్తున్నారు. రాబోయే లోక్సభ, రాబోయే రాజ్యసభ. నిన్న చంద్రబాబు కూడా అన్నట్టున్నాడు, ఇక రాబోయే అసెంబ్లీలో 75 మంది మహిళలే అంటూ. అంటే మహిళా సాధికారత, అట్లాగే బడుగు బలహీన వర్గాల సాధికారత, బీసీ నాయకత్వాన్ని పెంచి పోషించింది తెలుగుదేశం. బీసీల పార్టీ అంటారు. అప్పుడు బీసీలకి 20% రిజర్వేషన్స్ ఎన్టీఆర్ ఇచ్చాడు. స్థానిక సంస్థల్లో ఆయన ఇచ్చిన రిజర్వేషన్లో ఎదిగొచ్చిన నాయకత్వమే ఈ దేవేందర్ గౌడ్, కాసాని జ్ఞానేశ్వర్, వీళ్ళంతా జడ్పీ చైర్మన్లుగా వచ్చి రాష్ట్ర స్థాయి నాయకులుగా మారడం. యనమల రామకృష్ణుడు అసెంబ్లీ స్పీకర్ కావడం, బాలయోగి మరి లోక్సభ స్పీకరు, ప్రతిభా భారతి అసెంబ్లీ స్పీకరు, ఎర్రన్నాయుడు అసలు కేంద్ర మంత్రిగా పనిచేయడం. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి అనుకుంటాం, ఇప్పుడు ఆయన కొడుకు అచ్చెన్నాయుడు. లేకపోతే కేఈ కృష్ణమూర్తి ఏంటి ఇవాళ ఆయన ఉప ముఖ్యమంత్రిగా పనిచేయడం. అంటే బీసీలు ఇవాళ ఏంటి రాజకీయ అధికారంలో భాగస్వామ్యం. ఇవన్నీ కూడా ఏంటంటే మనం అంటోంది అదే, తెలుగుదేశాన్ని ఎందుకు తెలుగు వాళ్ళు ఇంతగా అభిమానిస్తున్నారు, అసలు 25 ఏళ్ళు అధికారం ఎలా కట్టబెట్టారు అంటే ఓడినా వీళ్ళు ప్రజల్లో ఉంటారు. అసలు ప్రతిపక్షంలో ఉంటే చంద్రబాబును పట్టుకోలేము. ఏది అసలు మామూలు ధర్నాలు అంటాడు, ఆందోళనలు అంటాడు, అసలు రాస్తా రోకలు అంటాడు, ముట్టడి అంటాడు, అసలు మామూలుగా ఉండదు అనమాట. ప్రజా సమస్యలపై పోరాటం. ప్రతిపక్షం అంటే ప్రజల పక్షం కదా. అంటే మరి జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తారు మీకు, అంటే వెంబడే కొడాలని గుర్తొస్తుంది. మమ్మల్ని ప్రజలు పీకేశారు కదా, మేము వచ్చి ఏం చేయాలంటున్నాడు. ఇప్పుడు దీని ఎలా చూడాలంటే అంటే అసలు హీరో వర్షిప్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వస్తుంది. అధికార పక్షంగా ఉంటే వాళ్ళ చుట్టూతో పోలీసులు ఉంటారు, మంత్రులు, లేకపోతే సెక్యూరిటీ, ప్రజలు వెళ్ళి కలవలేని పరిస్థితి. ప్రతిపక్షం అంటే ఎవరు ఉండరు కాబట్టి ప్రజలు వాళ్ళ కష్టం నష్టం చెప్పుకునే పరిస్థితి. ఇక్కడ రివర్స్ అయింది. ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం దగ్గరికి వెళ్ళి
వినతి పత్రాలు ఇవ్వగలుగుతున్నారు, జనసేన దగ్గరికి వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వగలుగుతున్నారు, ముఖ్యమంత్రిని కలవగలుగుతున్నారు, ఉప ముఖ్యమంత్రిని కలవగలుగుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి కలుద్దామంటే ఎక్కడున్నాడో? ఇప్పుడు 10 నెలలు అయింది కదా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి, కనీసం 2 నెలలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడా? కర్ణాటకలో నీకేం పని? ఇప్పుడు నీ పార్టీ కర్ణాటకలో ఉందా? నువ్వు కర్ణాటక ముఖ్యమంత్రి అవుతావా? యలహంక ప్యాలెస్లో 8 నెలలు ఏం చేశావు? ఏం చేస్తున్నావు? ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పనిచేశారు, మీ పార్టీ పెట్టి 14 ఏళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్. అసలు ఈ పారిపోవడం ఏంటి? ఈ రెడ్ కార్నర్ నోటీసులు ఏంటి? ఈ ముందస్తు బెయిల్స్ కోసం వెళ్ళడం ఏంటి? ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలీస్ స్టేషన్లు, కోర్టులు, జైళ్ళు, ఆసుపత్రుల. సార్ అయితే మన వాయిస్ ఆఫ్ ది వీక్లో రెండో అంశం కూడా అదే. ఏంటి అంటే అసలు వైసీపీ నేతలు ముందస్తు బెయిల్కి వెళ్ళడం ఏంటి, అదేవిధంగా జైలు యాత్రలు చేయడం ఏంటి, లేదా ముందే ఆసుపత్రులు పోవడం కావడం ఏంటి, అంటే రెడ్ బుక్ చూసి దడుచుకుంటున్నారా అనేది రెండో అంశం. దీని నుంచి మీరేం చెప్తారు? అదే ఇవాళ లోకేష్ ఆవిర్భావ దినోత్సవం ప్రసంగంలో కూడా రెడ్ బుక్ అని అరుస్తున్నట్టున్నారు. రెడ్ బుక్ అనగానే ఒకడు గుండెపోటు వచ్చింది, ఒకడేమో బాత్రూంలో జారిపడి చెయ్యి ఇరిగింది. ఎవరు గుండెపోటు వచ్చింది? కొడాలి నానియా. ఆయన ఏదో ఏఐజీలో వెళ్ళారు, ఏదో బైపాస్ సర్జరీ, లేకపోతే సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్, స్టంట్లు ఏమైనా వేసుకుందామన్నా. కాలు జారిపడి చెయ్యి ఇరిగింది ఎవరికి? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అంటే రెడ్ బుక్ అంటే భయం. ఇప్పుడు ఇంతకుముందు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు జనాన్ని భయపెట్టారు, ఇప్పుడు జనానికి అధికారం వచ్చేసరికి వీళ్ళు భయపడి పారిపోతున్న పరిస్థితి. ఎక్కడున్నాడు కాకాని గోవర్ధన్ రెడ్డి? పరారా. నిన్నటిదాకా ఏదో 3 రోజులు 300 మందిని కాపులా పెట్టుకుని ఉన్నాడు, ఇవాళ అసలు జంప్ అన్నారు. సర్వేపల్లిలో అదొక 250 కోట్ల స్కామ్ అని, ఏదో వైట్ గ్రానైట్, అసిలికా క్వాడ్జ్ తవ్వకాలు, ఇవాళ అందులో A4 మరి అందరూ అరెస్ట్ అవుతున్న దాంట్లో ఆయన అరెస్ట్ అని చెప్పి పారిపోయాడా? ఎంత దూరం పారిపోతారు? ఎక్కడికైనా పారిపోతారు? ఇప్పుడు మొన్నటిదాకా మనం చూసాం, మాజీ ఎమ్మెల్యేలంతా వరుసగా జైలు, మాజీ ఎంపీలు. పోక్సో కేసులో సుధాకర్ కర్నూలు జైల్లో, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు జైలు బయటకు వచ్చినట్టున్నాడు. లేకపోతే వల్లభనేని వంశీ ఇంకా జైల్లోనే ఉన్నట్టున్నాడు, 4 రోజులుగా అతను జైలు. పోసాని కృష్ణమురళి 25 రోజులు జైల్లో ఉండి బయటకు వచ్చినట్టున్నాడు. అతను ఎవరు? బోర్గడ్డ జైలు. ఆ మాజీ ఎంపీ నందిగం సురేష్ జైలు అనుకుంటాం మొన్నటిదాకా. ఇప్పుడు ఇక మాజీ మంత్రుల వరుస క్యూనా. అంటే విడుదల రజనీ మీద ఏదో కేసు అంటున్నారు, ఆమె రేపో మాపో అరెస్ట్ అంటున్నారు. ఆమె కూడా ముందస్తు బెయిల్కి వెళ్ళినట్టుంది. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, లేకపోతే రోజా అదేదో ఆడుదాం ఆంధ్ర, అదొక 100 కోట్లు ఏవో స్కామ్. అంటే ఒక రేస్ నడుస్తుందా? నేను ముందు ఎవరు అరెస్ట్ అన్నట్టుగా. అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? ఇప్పుడు దాకా ఏంటి? విజిలెన్స్ దర్యాప్తులు, సిఐడి, ఏసీబీ, ఇది దాటిపోయి అసలు సిబిఐ వస్తుంది అంటున్నారు, ఈడీ వస్తుంది అంటున్నారు. కృష్ణదేవరాయలు లోక్సభలో అసలు ప్రసంగం, అనవసరంగా రజనీ కృష్ణదేవరాయలు కెలకటం, అతను ఒకసారి లిక్కర్ మాఫియా మీద పడటం, ఆధారాలతో సహా అమిత్ షాని కలవడం, మనీ లాండరింగ్, 20,000 కోట్లు స్కామ్ అని వైట్ పేపరు, అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం. మనం 20,000 కోట్లు అనుకున్నాం, అది యాక్చువల్గా 37,000 కోట్లని. ఏంటి అసలు ఎక్సైజ్ అమ్మకాల్లో తేడా? మద్యం తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఎంత? 2019లో 5,000 కోట్లు. జగన్ దిగిపోయేటప్పటికి ఎంత? 42,000 కోట్లు. ఏమైంది ఆ 37,000 కోట్లు? ఎవరి జేబుల్లోకి వెళ్ళింది? అంటే ఇది అసలు 1,00,000 కోట్ల స్కామ్ అంటున్నారు. అంటే 99,400 కోట్లు క్యాష్ అంట, 600 కోట్లే ఆన్లైన్ అంట. మద్యం అమ్మకాలు 99,400 కోట్లు క్యాష్. అసలు ఆ క్యాష్ లెక్క పెట్టడానికే జగన్ ప్యాలెస్లో 29 మెషిన్లు అంట, కౌంటింగ్ మెషిన్లు, 200 మంది సిబ్బంది పనిచేశారని. ఇప్పుడు కృష్ణదేవరాయలు ఆధారాలు అమిత్ షాకి ఏమి ఇచ్చారు? మనీ లాండరింగ్ 4,000 కోట్లు విదేశాలకు వెళ్ళిందని. సునీల్ రెడ్డి అనేవాడు గతంలో జగన్ కేసుల్లో నిందితుడు, జగన్ జైల్ మేట్, అతను దుబాయ్కి 2,000 కోట్లు తీసుకుపోయాడని మనీ లాండరింగ్. అంటే ఇది ఫెమా ఉల్లంఘన, ఇది పిఎంఎల్ఏ
మనీ లాండరింగ్ యాక్ట్ ఇక్కడికి వచ్చేసిన పరిస్థితుల్లో మళ్ళీ అరెస్ట్ తప్పదా జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు మనం చూసాం ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా ఏపీ లిక్కర్ స్కామ్ మరి 1000 రెట్లు పెద్దదంటున్నారు. 100 కోట్లు ఢిల్లీ లిక్కర్ స్కామ్కే 2 ముఖ్యమంత్రుల కుటుంబాలు కదిలిపోయాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి జైల్లో ఉన్నాడు కేజ్రీవాల్. తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు కేసీఆర్ కూతురు తీహార్ జైలుకి వెళ్ళింది. ఉప ముఖ్యమంత్రి ఢిల్లీ సిసోడియా జైల్లో 17 మంది అరెస్ట్. ఎంత అది అమౌంట్? 100 కోట్లకే అంత మరి జరిగితే సిబిఐ ఇవాళ తాగుబోతుల శాపాలే వీళ్ళకి తగిలాయా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఏంటి ఇవాళ మరి అది 20,000 కోట్ల 37,000 కోట్ల 1,00,000 కోట్ల సిబిఐ ఈడీ కనుక ఎంటర్ అయితే జగన్మోహన్ రెడ్డి తీహార్ జైలు తప్పదా? ఎందుకంటే రాజమహేంద్రవరం జైలు తప్పదని గోరంట్ల బుచ్చేసేవారు అంటున్నారు. రాజమండ్రి జైలు కాదు అసలు తీహార్ జైలా? సిబిఐ ఈడీ గనక లిక్కర్ స్కామ్లో దర్యాప్తు చేసి ఇవన్నీ గనక ఫిక్స్ అయితే అసలు ఈ పార్టీ ఉంటుందా, ఊడుతుందా? అంటే జగన్మోహన్ రెడ్డి అందుకే పారిపోతున్నాడా? ఈ మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా ఇవాళ ఈ పరిస్థితి వచ్చిందంటే. సో మనం ఇంకొక 3వ అంశం కూడా తీసుకుంటే అమరావతి అభివృద్ధి. వాస్తవానికి 2019 నుంచి మనకు అసలుకి రాజధాని లేదు. దాదాపు 2014 నుంచి 19 దాకా అమరావతి రాజధాని అని చెప్పి దానికి డెవలప్మెంట్ సంబంధించి అన్నీ కూడా వచ్చేస్తే 2019 నుంచి 24 దాకా అసలుకి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. సో ఇప్పుడు అమరావతి ఎలా ఉంది, దాని పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు సార్? అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి శని వదిలిందా? ఆంధ్రప్రదేశ్కి పట్టిన శని. ఎందుకంటే కేంద్రంలో ఆయన 32 మంది ఎంపీలు ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్కి ఏమీ తేలేని పరిస్థితి. ఇప్పుడు ఆ రోజు మనం చూసాం 22 మంది లోక్సభలో ఉన్నారు, 11 మంది రాజ్యసభలో ఉన్నారు, 33 మంది ఎంపీల బలంతో కేంద్రాన్ని శాసించాల్సిన జగన్మోహన్ రెడ్డి కేంద్రం ముందు సాగిలపడి ₹1 ఆంధ్రప్రదేశ్కి అమరావతికి పోలవరానికి తేలేకపోగా కేసుల కోసం ఎంపీలందరినీ తాకట్టు పెట్టాడు. ఆయన కేసులు, తమ్ముడు అవినాష్ రెడ్డిపై కేసులు అనే చెడ్డ పేరు. ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ ఇవాళ ఏంటి 10 నెలల్లో నీకు మరి 60,000 కోట్ల నిధుల ఫస్ట్ బడ్జెట్లోనే కేంద్రం నుంచి ఇన్ని నిధులు రాబట్టడం అంటే ఇవాళ అమరావతికి కేంద్రం 15,000 కోట్లు బడ్జెట్లో పెట్టింది. ఇంకా నీకు ఏడీబీ ద్వారా రుణం, జైకా ద్వారా రుణం, వరల్డ్ బ్యాంక్ ద్వారా రుణం, నీకు దగ్గర నీకు 40,000 కోట్లతో అమరావతిలో అభివృద్ధి పనులు ఫస్ట్ ఫేజ్. రేపు మోడీ వస్తున్నారంటున్నారు. రేపు ఎప్పుడో ఏప్రిల్ 15వ తారీఖు ఎప్పుడో డేట్ ఫిక్స్ అయితే 1,00,000 కోట్లకి ఆయన శంకుస్థాపన వర్కులకు చేస్తున్నారని. అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నీకు 76,000 కోట్లతో హైవేల పనులు జరుగుతున్నాయి, నేషనల్ హైవే పనులు. 73,000 కోట్లతో రైల్వే ప్రాజెక్టుల వర్కులు జరుగుతున్నాయి. నీకు రైల్వే జోన్ వచ్చింది విశాఖపట్నం. నీకు స్టీల్ ప్లాంట్కి 13,500 కోట్లు ఇచ్చారు, వైజాగ్ స్టీల్ ప్లాంట్. ప్రైవేటీకరణ ఆగింది. ఎందుకని జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయాడు? విభజన చట్టంలో హామీలు అమలు చేయలేకపోయాడు, విశాఖ స్టీల్ ప్లాంట్ నిలబెట్టలేకపోయాడు. ఈ నిధులు ఎందుకని తేలేకపోయాడు ఆ రోజు? ఇంతకన్నా నీకు 11 మంది ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు ఎంత వీళ్ళకు ఉన్నది? 21 మందేగా ఎంపీలు. ఇప్పుడు కేంద్ర మంత్రులుగా రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, శ్రీనివాస్ వర్మ, అటు తెలుగుదేశం ఇటు బీజేపీ. ఇవాళ అక్కడ కేంద్రం నుంచి నిధులు ఇంత పెద్ద ఎత్తున తీసుకురాగలుగుతున్నారు, వర్కులు జరుగుతున్నాయి. పనులు జరగటం వల్ల నీకు ఉపాధి ఏర్పడుతుంది. భవన కార్మికులు, రోడ్డు వర్కర్సు, లేకపోతే తాపీ పని వాళ్ళు, ఎలక్ట్రీషియన్సు, ప్లంబర్సు, ఇవాళ చేతి నిండా పని. పరిశ్రమలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి. ఇవాళ చంద్రబాబే ఒక బ్రాండ్ అంటాడు లోకేష్. మనం చూసాం, తమిళనాడుకి చెన్నై ఉంది, తెలంగాణకి హైదరాబాద్ ఉంది, మహారాష్ట్రకి ముంబై ఉంది, కర్ణాటక బెంగళూరు ఉంది, ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు ఉన్నాడు అన్నాడు. అంటే బిల్ గేట్స్తో మొన్నటి భేటీ, గూగుల్తో ఒప్పందం, మైక్రోసాఫ్ట్తో ఒప్పందం, టీసీఎస్ విశాఖ రావడం, 1,60,000 కోట్లతో స్టీల్ ప్లాంట్ అనకాపల్లిలో, ఆర్సెలర్ మిట్టల్.
అరే మొన్న వచ్చాడు ప్రధాని విశాఖపట్నం వచ్చి ఒక 3 నెలల క్రితం ఒక 2 లక్షల కోట్ల పన్నులకు శంకుస్థాపన. అంటే మొన్న 2 లక్షల కోట్ల పన్నులకు శంకుస్థాపన, రేపు ఏప్రిల్ 15న 1,00,000 కోట్ల పన్నులకు శంకుస్థాపన. గ్రీన్ హైడ్రోజన్ హబ్ అంట, అదే 1,50,000 కోట్లని. ఇప్పుడు రామాయపట్నం పోర్ట్ అని, కృష్ణపట్నం పోర్ట్ అని, ఇవాళ మనం చూసాం శ్రీ సిటీ సెజ్, రిలయన్స్ వస్తోంది. ఇప్పుడు ఏ విధంగా బయోగ్యాస్ ప్లాంట్లు పెడుతోంది రిలయన్స్ ద్వారా, దగ్గర 150 ప్లాంట్లు పెడుతుంది ఆంధ్రప్రదేశ్లో అని, ఒక 5 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని. వీళ్ళు ఒక పద్ధతిగా ఒక లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని వికసిత ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 అంటూ స్వర్ణాంధ్ర సాధన కోసం స్పష్టమైనటువంటి అడుగులు అభివృద్ధికి, ఇటు సంక్షేమానికి కూడా. ఏది అసలు ముఖ్యమంత్రే పేదోడి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నాడు, మంత్రులు ఎమ్మెల్యేలు 1వ తారీఖు వస్తే వీళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారు. సార్ ఇప్పుడు ఉగాది ప్లస్ రంజాన్ వచ్చిన సందర్భంలో ఏదైతే వీకెండ్లు వచ్చాయి కాబట్టి ఒక రోజు 2 రోజుల ముందే 29వ తారీఖుకి ఇప్పటికే పెన్షన్లు వేసేసిన సంగతి మనం చూస్తున్నాం. అంటే పెన్షన్ల మీదే 32,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పెన్షన్ 1,000 రూపాయలు పెంచడానికి నిక్కి నీలిగి 4 ఏళ్ళు పట్టింది. 250 బిచ్చం వేసినట్టు పెంచాడు. 1,000 రూపాయలు మొదటి రోజు పెంచేశారు వీళ్ళు. ఇవాళ 4,000 పెన్షన్, 6,000 దివ్యాంగుల పెన్షన్, 10,000 15,000 తలసేమియా వ్యాధిగ్రస్తుల పెన్షన్లు. తెలంగాణలో ఇంతవరకు అసలు పెంచలే రేవంత్ రెడ్డి. రేపొద్దున మేలో తల్లికి వందనం ఇస్తున్నాడంటే చంద్రబాబు, అదే 15,000 రూపాయలు. ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి మరి వేస్తాడని. అన్నదాత సుఖీభవ రేపు ఖరీఫ్కి ఇస్తున్నారు, రైతులకి 20,000 రూపాయలు. డిఎస్సి వస్తుంది, అది కూడా రేపు మేలో. అసలు స్కూల్స్ తెరిసేసరికల్లా నీకు కొత్త ఉపాధ్యాయులు ట్రైనింగ్ కూడా అయిపోయి చేరిపోవాలని, తల్లికి వందనం డబ్బులు పడిపోవాలని ప్రజల్లో చర్చ. అప్పుడు మంత్రులు ఎలా ఉన్నారు, ఇప్పుడు మంత్రులు ఎలా ఉన్నారు. అప్పుడు విద్యాశాఖ మంత్రిగా లోకేష్, ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా అప్పుడు బొత్స సత్యనారాయణ, ఇప్పుడు లోకేష్. అంటే అప్పుడు ముఖ్యమంత్రులు ఎలా ఉన్నారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా పనిచేస్తున్నాడు. అరే 13,000 గ్రామాల్లో ఒకేసారి నీకు గ్రామ సభల, 48,000 బడుల్లో ఒకే రోజు పీటీఏ మీటింగ్సా. అంటే ప్రజలతో మమేకం కావటం, ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి తీసుకురావడం, పేదరిక నిర్మూలన, జీవన ప్రమాణాలు పెంచడం, ఆ P4 ఏదో తీసుకుని ఇవాళ ఏంటి అన్నా క్యాంటీన్లు మళ్ళీ ఓపెన్ చేయడం. జగన్మోహన్ రెడ్డి వాటిని మూసేశాడు, పేదల పొట్ట కొట్టాడు. అంటే పాలకుడు ఎలా ఉండాలో చంద్రబాబు, ఆయన ప్రభుత్వం, పాలకుడు ఎలా ఉండకూడదో జగన్మోహన్ రెడ్డి, ఆయన ప్రభుత్వం. అప్పుడు కిడ్నాపులు, అప్పుడు ఐపీఎస్లు కిడ్నాప్ చేయడమా, ఐఏఎస్లు భూములు కబ్జాలు చేయడమా. ఇప్పుడు ఐఏఎస్లు, ఇప్పుడు ఐపీఎస్లు ఎలా ఉన్నారు. అంటే ఇవాళ రౌతు బట్టే గుర్రం. అప్పుడు రౌతు జగన్మోహన్ రెడ్డి అవినీతి కుంభకోణాలు కాబట్టి గుర్రం కూడా అవినీతికి పాల్పడిందా. ఇప్పుడు చంద్రబాబు ఒక దార్శకుడిగా, ఒక విజనరీ లీడర్గా, ఒక స్పష్టమైనటువంటి లక్ష్యాలు పెట్టుకుని వెళ్తున్న విధానం. ప్రజల్లో చర్చ అదే. ఏది ఓట్ అన్నది, అందుకే మనం వాయిస్ ఆఫ్ తెలుగు కాదు, అసలు ఎవరికి ఓటేస్తావు నువ్వు. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారా, పారిపోయే పార్టీ, రేపు మళ్ళా ఉంటుందో ఊడుతుందో తెలియని పార్టీ, తల్లిని కోర్టులో నిలబెట్టిన పార్టీ, తల్లిపై కేసులు వేసిన నాయకుడు, చెల్లెళ్ళ ఆస్తులు తిన్న నాయకుడు. అసలు ఏ తల్లి అయినా విజయమ్మను చూసి ఇంకా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఓటేస్తుందా? ఏ చెల్లి అయినా ఇవాళ షర్మిల సునీతను చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తుందా? అది కోల్పోయాడు జగన్మోహన్ రెడ్డి. ఆ నమ్మకాన్ని కోల్పోయాడు, ఆ విశ్వాసాన్ని కోల్పోయాడు. కుటుంబం దృష్టిలో దోషి, పార్టీ దృష్టిలో దోషి, ఇవాళ ప్రజల దృష్టిలో దోషి. ఇక రేపు దర్యాప్తు సంస్థలు ఏం చేస్తాయో చూడాలి. సో చూద్దాం సార్. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఓట్ వాయిస్ ఆఫ్ తెలుగు కావచ్చు, వాయిస్ ఆఫ్ ది వీక్. వావ్, నిజంగానే మీరు తీసుకున్న ఈ 3 అంశాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి సార్. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.